నేనిక్కడే ఉండిపోయేదాన్ని కదా. ఏ మా నాన్నకి పిఏగా ఉండాలనుకుంటున్నావా? ఎవరికో ఎందుకు, నీకు పర్సనల్ సెక్రటరీగా పర్మనెంట్ గా ఉంటాను. అలాంటి ఉద్యోగాలేం అక్కర్లేదు. కానీ నీకు వైఫ్ అనే జాబ్ లో జాయిన్ అవుతాను. దానికి రిటైర్మెంటే ఉండదు. ఎందుకు నవ్వుకుంటున్నావు? నాకేవేవో గుర్తుకొస్తున్నాయిలే. ఈ మునుస్వామి కూతురికి కొంచెం మెంటల్ ఉన్నట్టుంది. సిద్ధు, నాకు దిష్టి తగులుతుందని మీ అమ్మగారు నాకు హారతి పట్టి కుడికాలు లోపలికి పెట్టి రమ్మన్నారు తెలుసా? ఎవరినైనా కుడికాలే ముందు పెట్టమని చెప్తారు. నేనేమంటున్నానంటే పెళ్ళైన తర్వాత సిద్ధు, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరెందుకు వచ్చారు నాన్న? కనిష్క వచ్చిందని. తనెందుకు వచ్చింది? నీకోసం. మొన్న నువ్వు గుళ్ళో ఎక్కువసేపు లేవు కదమ్మా, నీతో మాట్లాడదామని వచ్చింది. నాతో మాట్లాడాల్సిందే ఉంది నాన్న. అన్నీ ముందుగానే మాట్లాడేశాం కదా అంకల్. అవునమ్మా, అన్నీ మాట్లాడేసుకున్నావమ్మా. దేని గురించి నాన్న? ఏదైనా సరేరా, మునిస్వామైనా నేనైనా అన్ని విషయాల్లో స్పష్టంగా ఉంటే మంచిది కదా. నాకు క్లారిటీ లేదు. నేను చెప్తాను. కనిష్క, నేనే చెప్తానమ్మా. నా కొడుక్కి ఈ తండ్రి చెప్పడమే నచ్చుతుంది. అన్ని వివరంగా నా కొడుక్కి నేనే చెప్తానమ్మా. రండి, హాల్లో మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రండి. సిద్ధు అంటే నాకెంత ఇష్టమో. ఇప్పుడు ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఇద్దరం ఫ్రీగా మాట్లాడుకోవాలి. ఆ రోజు నేనే ప్రపోజ్ చేస్తాను. పెళ్లి ఫిక్స్ అయ్యాక ఐ లవ్ యూ అని చెప్పేది నేనే అనుకుంటాను. రా సిద్ధు, రా. రామ్మా సిద్ధు, రా. అమ్మయ్యా, టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే వీడేం గొడవ చేసేవాడు. అమ్మా, మునిస్వామి వాళ్ళ అమ్మాయి వచ్చారమ్మా. ఓ అలాగా. నీలిమా, నువ్వు వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకురా. నీలిమా, ఇక్కడేం చేస్తున్నావు? ఏ, ఇక్కడ ఏదైనా నేను చేయాల్సిన పనుందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నన్ను పెద్ద కోడలుగా కాకుండా ఒక పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు కదా. నీ అపీరియన్స్ చూసి కూడా అలా అనుకుంటున్నారంటే వాళ్ళకి కళ్ళు పోయినట్టు. కట్టుబొట్టుదేముంది? ఆ కనిష్కని ఈ ఇంటి కోడల్ని చేసుకున్నాక నన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. తను ఎమ్మెల్యే కూతురు కదా. కనిష్క ఇంటికొస్తుందన్న సంతోషం మా అమ్మ మొహంలో తప్పితే మా నాన్న నానమ్మ మొహాల్లో కనిపించట్లేదు. అందరూ కలిసి సిద్ధు కనిష్కల కళ్యాణం జరిపించి రాజకీయంగా బావుండాలని చూస్తున్నారు. కానీ సిద్ధుని చూస్తుంటే తనకిప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని నాకు అనిపిస్తుంది. కనిష్కని అవాయిడ్ చేస్తున్నాడు అంటే వాడి మనసులో ఇంకెవరైనా ఉండొచ్చు అనిపిస్తోంది. అలా ఉంటే కనిష్కని కట్ చేయడం కష్టమేం కాదు. అలా చేస్తే వాళ్ళ డాడీ మునిస్వామి ఊరుకుంటాడా? ఫైర్ అయిపోతాడా? ఇద్దరు బద్ధశత్రువులు వియ్యంకులుగా మారబోతున్నారంటే కారణం ఈ కనిష్కనే. కానీ సిద్ధు ఇంట్రెస్ట్ చూపిస్తాడన్న గ్యారంటీ ఏం లేదు. ఇంట్లో ఒకరితో ఒకరు డ్రామాలాడుతున్నారనిపిస్తుంది. సిద్ధునే సూటిగా అడిగితే కనిష్క మీద తన ఒపీనియన్ చెప్తాడు కదా. అప్పుడు ఇంకే ఉంటుంది, ఈసారి ఏ మినిస్టర్కైనా పెళ్లి కాని కూతురుందేమోనని వెతుకుతారు. గొప్పింటి నుంచి తోడికోటలొస్తే నాకు తోడుగా ఉండదు. మీ నానమ్మ వాళ్ళు తనతో పోలుస్తూ నా ప్రాణాలు తోడేస్తారు. అయితే ఏం చేయాలని నీ ఉద్దేశం? కనిష్క ఈ ఇంటి కోడలు కాకూడదు. అలాగే సిద్ధు మనసులో ఎవరైనా ఉంటే తనని మనం ఎలా వాడుకోవాలో ఆలోచించాలి. నీలిమా, పిలుస్తున్నారు. తప్పదుగా, ఏ కాఫీలో జ్యూస్లో సర్వ్ చేయడానికే పిలుస్తున్నారు. ఈ కర్మనే తప్పించారు. తప్పిస్తాను.
ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? సిద్ధు కనిష్కల జోడి బాగుంది కదా నీలిమా. శివపార్వతుల్లా ఉన్నారు ఇద్దరు. నాకైతే రాముడి కోసం వెంపర్లాడే శూర్పనఖలా కనిపిస్తోంది కనిష్క. రానా ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకోండి రండి. లేదమ్మా, అర్జెంటుగా నేను ఒక అకేషన్కి అటెండ్ అవ్వాలి. సిద్ధు, మీ ఇద్దరూ కలిసి కనపడితేనే వేరువేరు పార్టీల్లో ఉన్న మీరు మునుసామి వాళ్ళు కలిసిపోయారు అని అనుకుంటారు. ఆ, కలిసి కనపడ్డం అంటే జంటగానా బామ్మగారు? నువ్వు ఉండమ్మా, నేను అర్థమయ్యేలా చెప్తాను కదా. సిద్ధు, రెండు పార్టీల కార్యకర్తల ఐకమత్యం పెరగాలంటే పార్టీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాంరా. దానికి మీరిద్దరూ హాజరైతే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే నాన్న. అయితే ఆ మీటింగ్ ఈ రోజు కాకుండా ఇంకో రోజు ప్లాన్ చేద్దాం. మాకు తెలియకుండా నువ్వు వెళ్లాల్సిన అంత ముఖ్యమైన పని ఏమిట్రా? నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంది బామ్మ, అక్కడ అటెండ్ అవ్వాలి. ఎవరా అక్క సిద్ధు? అప్పుడప్పుడు గుళ్ళో కలుస్తుంటుంది నాన్నమ్మ. పాపం కష్టాలన్నీ తనకే ఉన్నాయేమో అనిపిస్తుంటుంది. నాన్న చేతనైనంత సాయం చేయి నాన్నా. అందుకే వెళ్తున్నాడు. ఆవిడెప్పుడు చేయి చాచి అడగరు. ఆత్మాభిమానం గల వాళ్ళు ఎన్ని కష్టాలున్నా మొహంలో చిరునవ్వును కోల్పోరు. ఆ అక్కని చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. అక్కడికి నేను కూడా వస్తాను సిద్ధు. నువ్వెందుకు? ఆ, జనాలకి మీరిద్దరూ కలిసి కనపడాలనుకుంటున్నారు కదా, అందుకనుకుంటా. ఇప్పుడంటే ఇప్పుడేనా? తోడుగా వెళ్తే తప్పేంటి అంకుల్? అవునండి, తప్పే ఉంది. మీరు వెళ్ళరండమ్మా, తీసుకెళ్ళి సిద్ధు. సరే పద. వస్తానా ఆంటీ? అలాగేమ్మా. మీరు కలిసి వెళ్ళేది విడిపోవడానికే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరికి అందరూ ఓకే అనడంతో రేపు నా నిశ్చితార్థం జరుగుతుంది. నువ్వు డెఫినెట్ గా రావాలిరా విశ్వ. అన్నిట్లో ముందుండే నువ్వు జానుకి ప్రపోజ్ చేసే విషయంలో ఎందుకు లాస్ట్ ఉన్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాక తను ఏమందో నాకు చెప్పు. నేనే తన లైఫ్ రావాలి. విశ్వ రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేస్తాను. నిశ్చితార్థానికి టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి అని అడగడానికి కాల్ చేస్తున్నావా జాను? నేనెలా వస్తాననుకున్నావు?
వచ్చినా అది చూసి నేను అది ఎలా తట్టుకోగలను అనుకుంటున్నా. నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకని? ఒకవేళ బైక్ మీద ఉన్నాడా? అసలు బయలుదేరాడా లేదా? మెసేజ్ పెడతాను. ఎక్కడున్నా విశ్వంత్ వర్గారా? నా ఎంగేజ్మెంట్కి రాకపోతే అప్పుడు చెప్తాను వీడి సంగతి. రే ఆగాగు ఆగు బే రే ఇటివరా, మా బావగారికి మేం కదా మర్యాదలు చేయాలి. ఇవరా ఆగు. ఏ ఇవ్వు. లోపల పనంతా ఉంది కదా, అదంతా ముందు వెళ్ళి చూసుకో. బావుగారు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి బావుగారు. ఇదిగో మగ్గు టవల్. సాంప్రదాయాన్ని పాటించడం నాకు ఇష్టమే, కానీ హైజీనిక్గా లేకపోతే అది నాకు కష్టం. సారీ టు సే దిస్. మంచి అలవాటు బావుగారు. లోపలికి పదండి. ఏంటన్నయ్యా కాస్ట్లీ వాటర్తో కాళ్ళు కడిగేశాడు? డబ్బుల్ని మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నాడంటే ఎన్ని వేల కోట్లుంటాయో. పెళ్లి మండపంలో బావగారి కాళ్ళు కడగడానికి కూడా మనం ఫిల్టర్ వాటర్ తెప్పించి మార్కులు కొట్టేయాలి. అప్పుడు మన ఇద్దరికి డైమండ్ రింగ్ పెడతాడేమో రా. పదానయ్య. పొలిటికల్ ఎనిమీస్ అన్నైనా సరే నాకు కావాలి డాడీ అన్నానని ఇంత త్వరగా నాకు గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు. ఇప్పుడు పక్క పక్కన సీట్లో కూర్చున్నాం, రేపు పక్క పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటాం. ఏంటి? నథింగ్. ఏం ఆలోచిస్తున్నావు? మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? స్మైల్ ఇస్తే నేను ఎలా అర్థం చేసుకోగలను? ఈ ప్రశ్నని నువ్వు అడిగితే నవ్వు వస్తుంది. ఓహో, కాబోయే భార్య ఇలా అడుగుతుందేంటని నవ్వు వస్తుందా సిద్ధు? ఎవరడిగినా ఆన్సర్ మాత్రం ఇవ్వాలి కదా. ఆఫ్ కోర్స్ చెప్తాను.
నా జీవిత భాగస్వామి పద్ధతిగా చీర కట్టుకొని ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. నేను ఈ చీరలో తనకు నచ్చాను అనుకుంటాను. ఒకరి కోసం ఒకరు పుట్టామా అనుకోవాలి. నేను రోజు అనుకుంటూ ఉంటాను. విసుక్కున్నా కోపడ్డా ప్రేమించడం మానకూడదు. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు చెప్తుంటే మన ఆశలు త్వరలోనే నెరవేరుతాయనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధు, ఇదేంటి ఈ ఏరియాకి తీసుకొచ్చావు? చెప్పాను కదా, నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇల్లు ఈ కాలనీలోనే ఉంటుందని. అంటే వాళ్ళు మిడిల్ క్లాసా? అయితే ఏంటి? మనలాంటి డబ్బున్న వాళ్ళు ఇలాంటి చోటుకు వెళ్తే జనాలు ఏమనుకుంటారు? గ్రేట్ అని కూడా అనుకోనక్కర్లేదు. అక్కకి ఆస్తుందా లేదా అని చూడలేదు. ఆప్యాయంగా మా కూతురు నిశ్చితార్థానికి రా బాబు అని అడిగింది. ఎక్కువసేపు ఉండకపోయినా పర్లేదు, 10 నిమిషాలు కూర్చొని వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సరే సిద్ధు గారు, మీరు వెళ్ళి పలకరించరండి, నేను కారులోనే ఉంటాను. నువ్వు కూడా రావచ్చు కదా. ఇద్దరం కలిసి వస్తే ఓట్లు కూడా కలిసి వస్తాయి అనుకుంటున్నారుగా మీ నాన్న మా నాన్న. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందో లేదో సిద్ధు, ఈ ఎండకు నేను తట్టుకోలేను. అర్థమైంది. నువ్వు వచ్చినా వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు కూడా నువ్వు తీసుకోలేవు. సర్లే, నువ్వు కారులోనే కూర్చో. ఆశీర్వదించండి బామ్మ. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. చల్లగా ఉండయ్యా. నీ హీరోకి మర్యాదలు ఎక్కువే. శ్రీనివాసరావు గారు, మీకు కాబోయే అల్లుడు శ్రీమంతుడైన బుద్ధిమంతుడండి. అమ్మాయి అదృష్టం అనుకోండి. బంగారు నగలు, పట్టు చీరలు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్నున్నాయో. బాబు, మీరు మా అమ్మాయిని ఎలా చూసుకుంటారో మా అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? సారీ అంకుల్, నా స్టేటస్ని చూపించుకోవడానికి వీటిని తీసుకురాలేదు. ఎంగేజ్మెంట్కి ఫార్మాలిటీ కొద్దీ ఇవ్వాలి అనుకున్నాను. పెళ్ళప్పుడు ఇవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు గోల్డెనా బావగారు? పెద్దబాబు, అప్పుడు గోల్డ్ కాదు, డైమండ్స్. డైమండ్ నెక్లెస్ అంటే ఎన్ని లక్షలు పెట్టారు బావగారు? జాను మా ఇంటికి రావడానికి ఖర్చు ఎంత అవుతుందో కానీ తన ఒంటి మీదకి నగలు రావడానికి 5 కోట్లు కేటాయించాను. 5 కోట్ల? ఐదు కోట్ల? 5 కోట్ల? అలాగే నిలబడిపోయావేంటి? కూర్చో. అన్నయ్య ఏదో అడిగేస్తున్నాడే. ఎలాగైనా వాడికంటే ముందు జయబాబుని మంచిగా చేసుకొని నా స్టార్టప్ కంపెనీ ఐడియాని సక్సెస్ అయ్యేలా చూడాలి. ఎస్, ఈసారి మిస్ కాకూడదు. అదృష్టం హఠాత్తుగా వచ్చినా సరే తట్టుకోవడం కష్టంగానే ఉంటుంది.
కీర్తి, ఏంటి నువ్వు కుళ్ళుకుంటున్నావు కదూ? దేనికి? ఎన్నాళ్ళు నువ్వు గొప్పింటి నుంచి వచ్చావని టెక్కుండేది నీకు. ఇప్పుడు నిన్ను మించినోడు ఈ ఇంటి అల్లుడవుతున్నాడు, చూసావా? ఇలా అంటున్నానని నువ్వు మొహం మార్చుకోకు. మీ కన్న వాళ్ళకి బోలెడంత ఆస్తుందనుకునేదాన్ని ఇన్ని రోజులు. ఇప్పుడు జైబాబుని చూశాక మీది 10 పైసలు వంతైనా ఉంటుందా అని నా డౌటు. వదినా, ఎందుకలా గొణుగుతావు? పోల్చడం కరెక్టేలే తులసి. ఇంతకు ముందు శ్రీకాంత్ గారితో నీ నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా ఇలానే చాలా తీసుకొచ్చారు. డైమండ్ నెక్లెస్ 50 లక్షలు అన్నారు. తర్వాత ఏమైంది? ఆ నెక్లెస్ వాళ్ళకే ఇచ్చేశారు. కొనిచ్చిన మహానుభావుడు పైలోకానికి పోయి నీ పెళ్లినే ఆపేశాడు కదా.